గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చెస్ పీసెస్ నేమ్స్ కూడా తెలియకుంటున్నారా? ఆర్ బిగినర్ నుండి ప్రో లెవెల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ సింగిల్ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుంటామంటే చెస్ బోర్డ్ గురించి అండ్ చెస్లో ఎన్ని పీసెస్ ఉంటాయి వాటి గురించి, వాటి నేమ్స్, వాటికి ఉన్న స్పెషల్ పవర్స్, మనం చేసే బిగినర్ మిస్టేక్స్ అన్నీ ఈజీ తెలుగులో నేర్చుకుందాం. వీడియో ఎండ్ అయ్యేలోపు మీరు చెస్ బేసిక్స్ కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్. ముందుగా, వాట్ ఈస్ చెస్? చెస్ అనేది వరల్డ్ ఫేమస్ స్ట్రాటజీ గేమ్. ఇది జస్ట్ గేమ్ కాదు, మైండ్ పవర్ బ్యాటిల్. గేమ్లో మెయిన్ గోల్ ఏంటంటే అపోనెంట్ కింగ్ని ఎస్కేప్ అవ్వకుండా ట్రాప్ చేయడం. దాన్ని చెక్మేట్ అంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చెస్ బోర్డ్ గురించి. చెస్ బోర్డ్లో టోటల్ 64 స్క్వేర్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఆల్టర్నేట్గా ఉంటాయి. ప్రతి ప్లేయర్ దగ్గర 16 పీసెస్ ఉంటాయి. వైట్ పీసెస్ ఫస్ట్ మూవ్ చేస్తాయి. చెస్ గురించి నేర్చుకున్నాం, చెస్ బోర్డ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పీసెస్ని ఒక్కటొక్కటిగా క్లియర్గా నేర్చుకున్నాం. ఫస్ట్ పీస్ కింగ్. చెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఇదే. కింగ్ క్యాప్చర్ అయితే గేమ్ అయిపోతుంది. కింగ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, డయాగ్నల్స్ అన్ని డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు. కానీ ఓన్లీ ఒక్క స్క్వేర్ మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ క్వీన్. చెస్లో స్ట్రాంగెస్ట్ పీస్ ఇదే. క్వీన్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, డయాగ్నల్ అన్ని డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కానీ కింగ్ లాగా అయితే కాదు. కింగ్ ఒక్క స్క్వేర్ మాత్రమే మూవ్ అవ్వగలదు. కానీ క్వీన్ ఎన్ని స్క్వేర్స్ అయినా మూవ్ అవ్వగలదు. ఇది ఎంత డిస్టెన్స్ అయినా ట్రావెల్ చేయగలదు. కరెక్ట్గా యూజ్ చేస్తే డేంజరస్ అటాక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది రూక్. రూక్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్లో మూవ్ అవుతుంది. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ వేస్ ఈ డైరెక్షన్స్లో ఎంత డిస్టెన్స్ అయినా రూక్ ట్రావెల్ చేయగలదు. ఇది బిషప్. బిషప్ ఓన్లీ డయాగ్నల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వైట్ బిషప్ వైట్ స్క్వేర్స్లోనే మూవ్ అవుతుంది, బ్లాక్ బిషప్ బ్లాక్ స్క్వేర్స్లోనే మూవ్ అవుతుంది. ఇది ఎంత డిస్టెన్స్ అయినా ట్రావెల్ చేయగలదు. ఇది నైట్. చెస్లో మోస్ట్ ట్రికీ పీస్ ఇదే. నైట్ ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. అంటే 2 స్క్వేర్ స్ట్రైట్ ప్లస్ 1 స్క్వేర్ సైడ్కి. స్పెషల్ పవర్ ఏంటంటే నైట్ అదర్ పీసెస్ మీద జంప్ చేయగలదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ పీస్ పాన్. పాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ ముందుకే మూవ్ అవుతుంది, కానీ అటాక్ డయాగ్నల్గా చేస్తుంది. ఫస్ట్ మూవ్లో 2 స్క్వేర్స్ మూవ్ అవ్వచ్చు. తర్వాత నుంచి ఓన్లీ ఒక్క స్క్వేర్ మాత్రమే మూవ్ అవ్వగలదు. పాన్ లాస్ట్ రోకి రీచ్ అయితే క్వీన్గా ప్రమోట్ అవ్వచ్చు. క్వీన్గానే కాదు, రూక్గా, బిషప్గా, నైట్గా కూడా ప్రమోట్ అవుతుంది. కానీ మోస్ట్లీ క్వీన్నే ఎంచుకుంటారు, ఎందుకంటే క్వీన్కి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి. పీసెస్ అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చెస్లో ఉన్న స్పెషల్ టర్మ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్పెషల్ టర్మ్ చెక్. చెక్ అంటే కింగ్ అటాక్లో ఉంటే దాన్నే చెక్ అంటారు. అంటే అపోనెంట్ వాళ్ళు మన కింగ్కి అటాక్ చేస్తున్నారు అంటే దాన్ని చెక్ అంటారు. నెక్స్ట్ స్పెషల్ టర్మ్ క్యాజ్లింగ్. క్యాజ్లింగ్ అంటే కింగ్ ప్రొటెక్షన్ కోసం కింగ్ ప్లస్ రూక్ కలిసి ఒక స్పెషల్ మూవ్ చేస్తాయి. దాన్ని మనం క్యాజ్లింగ్ అంటారు. దీన్ని ఇంకా పూర్తిగా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. నెక్స్ట్ చెక్మేట్. చెక్మేట్ అంటే ఏంటంటే కింగ్ ఎస్కేప్ అవ్వలేకపోతే దాన్ని మనం చెక్మేట్ అంటాం. చెక్మేట్ చేసిన తర్వాత ఇంకా గేమ్ కంప్లీట్ అయిపోయినట్టే. చెక్మేట్తో గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఓపెనింగ్ ట్రాప్స్, ఫాస్ట్ చెక్మేట్స్, ప్రో స్ట్రాటజీస్, విన్నింగ్ ట్రిక్స్ అన్నీ ఈజీగా తెలుగులో నేర్చుకుందాం. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.